ఈరోజు నిన్న అంటున్నాడు అదే, నువ్వు ఫెయిల్ అవడమే కావాలి. ఎవరికి? దేవుడికి నువ్వు ఫెయిల్ అవడమే కావాలి. ఎందుకంటే విజయం ఇచ్చివాడు ఎవరు? దేవుడే ఇస్తాడన్నమాట. నువ్వు ఫెయిల్ అవుతూనే ఉండు, ఎన్నిసార్లు అయినా పర్లే. నిరాశ పడకు, దిగులు పడకు, నిరాశ చెందకు. ఎందుకంటే నీకు విజయం ఇచ్చేవాడు ఆయనే. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయిపోయావు అనుకో, గర్వం వచ్చేస్తుంది కదా. పెట్టిన వెంటనే సక్సెస్ అయిపోయావు, గర్వం వచ్చేస్తుంది. ఇది నా పని, నా ఆలోచన, నా తెలివి, నా జ్ఞానం అంటావు. కానీ పడుతున్నావు, లేస్తున్నావు, పడుతున్నావు, లేస్తున్నావు, పడిపోయావు, ఇంకా పడిపోయావు, ఇంకా లెగలేని సిచ్యువేషన్ లో అమాంతం లేపాడు అనుకో, ఎలా ఉంటది? కానీ దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే నువ్వు కొంచెంలో కూడా అధిక వృద్ధి పొందేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రయత్నించు, నీకు సహాయంగా ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు అన్నమాట. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా ఆపకూడదు. నెవర్ గివ్ అప్ అంటాడు. ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు, ఇచ్చేయకూడదు. ఇంక చాలులే, ఇంకా అవ్వదు అనుకోకూడదు. కానీ ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరు తోడుకుంటారండి? దేవుడు తోడుకుంటాడు.